హాయ్, వెల్కమ్ టు గివికా వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై. ఇది గోరు చిక్కుడుకాయ అయితే మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి మనం చిక్కుడుకాయలను ఉడికించుకొని చేసుకుంటున్నాము. ఇందులో మనము చిక్కుడుకాయతో పాటు కొద్దిగా శనగపప్పును ఇంకా కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటున్నాము. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఒక కర్రీ ఇది. మనకి రోటీతో కానీ రైస్తో కానీ లేకపోతే సైడ్ డిష్గా సాంబార్తో పప్పుచారుతో రసంతో వాటితో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 to 4 గ్లాసెస్ వరకు మనము వాటర్ పోసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ మంచిగా వాష్ చేసుకొని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చేసి మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదు చేతులతో అయినా కానీ గిల్లుకుంటానంటే అలా అయినా గిల్లుకోవడము తుంచుకోవడము మీ ఇష్టం, మీరు ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. చింతపండు ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు కొంచెం ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది కదా, సో అలా నిమ్మలు ఏంటంటే కొంచెం చేదు తగ్గిద్ది, అందుకని చింతపండు వేసాను. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు మనం తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే చాలు. ఇప్పుడు అన్నీ ఒకసారి స్పూన్తో చక్కగా కలుపుకొని ఒక మూత పెట్టేసి మనము 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. హై ఫ్లేమ్లో అయితే వద్దు, హై ఫ్లేమ్లో అయితే అంత పొంగి కింద పడిపోతుంది. అండ్ మీరు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో అయినా మీరు ఉడికించుకోవచ్చు. సో ఇక్కడ ఉడికిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో నేను ఇలా స్ట్రైనర్ ఒకటి పెట్టుకుంటున్నాను. స్ట్రైనర్ పెట్టుకొని అదంతా వడబోసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో మనము ఫస్ట్ వేసిన చింతపండుని మనం ఇక్కడ తీసేయాలి. వడబోసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ అంటించుకొని దాని మీద మనం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. ఆయిల్ కొంచెం ఇప్పుడు హీట్ ఎక్కింది. సో ఇంకా నేను ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటకంత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త చిట్టపట్టలాడే వరకు ఆగాలి. కాస్త చిట్టపట్టలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకొని మనం ఇందులో వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమే ఉండాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేస్తున్నాను. సో ఈ శనగపప్పు వచ్చేసి నేను ఒక 2 hours వరకు నానబెట్టాను. సో నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసి ఒక 2 minutes వరకు దీన్ని ఉడకనిద్దాం. కలిపేసి బాగా 2 minutes వరకు ఉడకనిద్దాము మూత పెట్టి. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న చిక్కుడుకాయలన్నీ అందులో వేసి బాగా కలుపుకుందాము. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకనిద్దాము. 2 minutes తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు, నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, మనం ఫస్ట్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకో 2 minutes ఉడకనిద్దాము. చిక్కుడుకాయలు వచ్చేసి ఒక్కొక్కసారి చాలా చేదుగా ఉంటుంది. మనం ఎంత చేసినా కానీ, ఎంత కొబ్బరి పొడి వేసినా, ఏం వేసినా కానీ చేదు అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని చూసుకున్నప్పుడు ఒక చిన్న ముక్క తీసి నోట్లో పెట్టుకొని చూడండి. అది మీకు చేదుగా అనిపిస్తుందంటే ఇంకాసేపు మూత పెట్టి ఉడికించండి. తర్వాత మళ్ళీ టేస్ట్ చేయండి. అప్పుడు కొంచెం చేదు తగ్గిద్ది. మీకు తగ్గింది అనిపిస్తే ఓకే, లేదు తగ్గలేదు ఇంకొంచెం చేదుగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఇంకో 2 minutes మూత పెట్టి మళ్ళీ దాన్ని ఉడకనివ్వండి. అలా అయితే చేదు తగ్గిపోయిద్ది. సో ఇప్పుడు నేను మూత తీసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. కారం పొడి వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ దీన్ని ఉడకనిద్దాం ఒక 1 minute. సో ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ప్లస్ చేదు ఉందా లేదా అనేది టేస్ట్ చేసుకోండి. ఉప్పు తక్కువైందంటే ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవచ్చు. చేదుగా ఉంది అంటే మీరు 1 minute కన్నా ఇంకో 2-3 minutes ఇంకొంచెం ఉడికించుకోవాలి.
టైం అయితే చాలా తక్కువే పడుతుంది చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్‌లో కర్రీ అయితే అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కొబ్బరి పొడి ఏస్తున్నాను. సో, ఈ కొబ్బరి పొడి వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్నాను. మీరు కావాలంటే బయట దొరికే రెడీమేడ్ కొబ్బరి పొడి గానీ, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ బయట దొరుకుతుంది. అదైనా కానీ ఒక 1 కప్ వరకు వేసుకోవచ్చు. సో, ఇప్పుడు కొబ్బరి పొడి అదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేద్దాము. ఆ కొబ్బరిది పచ్చితనం స్మెల్ పోవాలి. అందుకని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. సో, ఇక్కడ 1 మినిట్ తర్వాత మూత తీసి బాగా మొత్తం ఇంకోసారి కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసేయండి. సో, టేస్టీ అండ్ చాలా సింపుల్గా ఉండే చిక్కుడుకాయ శనగపప్పు కొబ్బరి పొడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, దీన్ని మీరు రోటీతో కానీ రైస్తో కానీ కాంబినేషన్ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.